श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं उपासे शारदां भोजवदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। परब्रह्मणे नमः। ब्रह्मसूत्रभाष्ये तैत्तिरीय उपनिषत् वचनेषु ब्रह्मशब्द मुख्यार्थे गौणत्वे भवति। मुख्यार्थे अपि च गौणत्वे। तपसा ब्रह्म विजिज्ञासस्व। तैत्तिरीय उपनिषत् भागे ब्रह्मशब्दम् अत्र प्रयोगम्। तपसा ब्रह्म विज्ञासस्व। तपो ब्रह्मेति, अन्नं ब्रह्मेति विजनात्, प्राणं ब्रह्मेति विजनात्, मनो ब्रह्मेति विजनात्, विज्ञानं ब्रह्मेति विजनात्। अयं वचनेषु गौणार्थे ब्रह्मशब्दं प्रयोगम्। किन्तु आनन्दो ब्रह्मेति वचने अत्र ब्रह्मशब्दं मुख्यार्थे प्रयोगम्। अतः एकमेव द्वितीयं ब्रह्म इति वचने ब्रह्मम् एकमेव सर्वं ब्रह्मणा सम्मिश्रितं यथा अक्षरे उदकमिव। अत्र ब्रह्मशब्दं यथा क्षीरे उदकमिव तथा प्रकारेण आकाशादि आदयः। आकाशात् वायुः, वायोरग्निः इति आदयः यथा क्षीरे उदकमिति तथा प्रकारेण ब्रह्ममिति सम्मिश्रितं भवति। एतत् कारणेन आकाशः सम्भवमिति उक्तम्। ततः अयं सूत्रे प्रतिज्ञासूत्रे अत्र विवृणोति। ఇక్కడ చెప్పుకుంటూ వచ్చేది ఏమిటంటే బ్రహ్మ అనేటువంటి శబ్దం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా ఉన్నది. బ్రహ్మము ఒక్కటే కదా. బ్రహ్మము ఒక్కటే అయినప్పుడు తైత్తిరీయంలో 5 సార్లు బ్రహ్మశబ్దాన్ని ఉపయోగించి 5 వేరు భావాల్లో ఉపయోగించారు బ్రహ్మశబ్దాన్ని. ఎట్లా తపసా బ్రహ్మ అన్నాడు ఒక చోట, తపస్సేనే బ్రహ్మము అని ఒక చోట అన్నాడు. మరలా తపో బ్రహ్మ అన్నారు. అన్నం బ్రహ్మేతి విజనాతు, ప్రాణం బ్రహ్మేతి విజనాత్. ఇట్లా ఈ విధంగా బ్రహ్మమును విడివిడిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ని బ్రహ్మాలు ఉన్నాయా? ఏకమేవా బ్రహ్మం కదా, బ్రహ్మం ఒక్కటే కదా. అటువంటిప్పుడు అన్నం బ్రహ్మ అన్నావు, మళ్ళీ ప్రాణం బ్రహ్మ అన్నావు, తర్వాత మనస బ్రహ్మం అన్నావు, విజ్ఞానం బ్రహ్మం అన్నావు. అంటే ఇన్ని బ్రహ్మాలు ఉన్నాయి. అసలు ఏకమేవా అని చెబుతుంటే ఇన్ని బ్రహ్మాలు ఉన్నాయి కదా. ఇన్ని బ్రహ్మాలు ఉన్నాయని చెబుతున్నావనంటే ఇది ఏ అర్థంలో చెప్పావు అనేటువంటిది ప్రశ్న వేశారు. ఇది గౌణార్థంలో చెప్పావండి అని చెబుతున్నారు. గౌణార్థం అంటే అముఖ్యార్థం, అప్రధానం. ఇది అర్థం. ఈ అప్రధానమైనటువంటి అర్థంలో చెప్పావే ఇవి అంటే ప్రధానమైనటువంటిది ఏంటి? ఏకమేవ ద్వితీయం బ్రహ్మాది. మరి వీటన్నింటినీ ఎలా సమర్థిస్తావు అని అంటే
ఇవన్నీ బ్రహ్మములో ఉన్నవేను, ఇవన్నీ బ్రహ్మంలో ఉన్నవేను. అన్నం బ్రహ్మేతి, ప్రాణం బ్రహ్మేతి, ఇటువంటివి చెప్పుకుంటామే. ఈ బ్రహ్మాలన్నీ కూడా బ్రహ్మంలో ఉండిపోయేవే. ఆ బ్రహ్మంలో ఉన్నవే వాటినే చెబుతున్నాము వివరంగా. ఎట్లా? యథ అంటే యథా క్షీరే ఉదకం సమ్మిశ్రితం. పాలల్లో నీళ్లు కలిస్తే అన్ని పాలే కనపడతాయి, నీళ్లు కనపడవు. కాబట్టి అంతా బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అది చివరికి సర్వం కల్విదం బ్రహ్మ. దాంతో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి అందుకని 2 పదాలు ఉపయోగించారు. గౌణార్థము, గౌణార్థం అంటే అప్రధానార్థంలో అంటే అముఖ్యార్థంలో చెప్పామంటే ముఖ్యార్థం ఏమిటి అంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఇవన్నీ బ్రహ్మంలో లీనమైనటువంటివేను. అన్నం బ్రహ్మేతి విజనాతు, ప్రాణో బ్రహ్మేతి విజనాతు, తపసా బ్రహ్మేతి విజనాతు, ఇవన్నీ బ్రహ్మంలోనివేను అని ఇంతవరకు చెప్పి తర్వాత 222వ సూత్రంలో ఇక్కడ ఒక విశేషాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఈ బ్రహ్మముల గురించి అన్నీ ఎవరెవరు ఏమేం చెప్పారు, ఈ చాందోగ్యంలో కానీ తైత్తీర్యంలో కానీ అనేటువంటి వాటిని ఒకసారి పరిశీలన చేశారు. ప్రతిజ్ఞాహాని అవ్యతిరేకాత్ శబ్దేభ్య, ప్రతిజ్ఞ అహాని, అక్కడ 2 ఆకార ప్రశ్లేష. అప్పుడు ఏమవుతుందనమాట, దీనికి ప్రతిజ్ఞ అహాని, ప్రతిజ్ఞకు హాని లేకుండా అని అర్థం అనమాట. ఏమిటి దీనిలో చెప్పేదంటే ఏ ఒక్కటి తెలిస్తే సర్వము తెలిస్తే అగునో అదే ప్రతిజ్ఞకు భంగం కలుగదు. ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి అనేటువంటిది ఒక చెప్పారు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని. అది అర్థమైతే మిగిలిన వాటన్నిటికీ భంగం ఏం కలగదండి అని చెబుతూ శబ్దేభ్య, శబ్దం అంటే ఉపనిషత్తు. ఇక్కడ శబ్దం అంటే వేదము అని అర్థం. అనగా ఉపనిషత్తు అనేది ఏంటి? వేదము అని అర్థం. ఆ వేదవచనములలో అవ్యతిరేకాత్తు, కార్యకారణములకు భేదం లేకపోవడం సంభవించుతున్నది. కార్యకారణములకు భేదం లేదండి ఈ ఉపనిషత్తు వచనాలలో. అయితే కార్యమేమిటి, కారణమేమిటి అని ప్రశ్న వేసుకుంటే మనం వెనక్కి పోయి చెప్పుకుంటే కార్యము కారణములు 2 ఆ బ్రహ్మమే. యథా ఘటం, ఘటము మృత్తిక చేత తయారు చేయబడినటువంటిది ఘటం, కుండ. ఆ కుండని తయారు చేసేటువంటి వాడు కులాలుడు. ఇప్పుడు కార్యము కారణము ఎవరు? కార్యము కుండ, కారణము కులాలుడు. ఇక్కడ వేరువేరు కనబడుతున్నారు. కుండ ఒక వస్తువు కనబడుతున్నది, కులాలుడు ఒక వస్తువు కనబడుతున్నది. అయితే ఇక్కడ మనం వేరువేరుగా చూస్తున్నాం. కులాలుని వేరుగా చూస్తున్నాం, కుండను వేరుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రము ఒకటే. ఎవరు? కార్యకారణములు అభేదము. కుండ బ్రహ్మమే, ఆ తయారు చేసిన వాడు బ్రహ్మమే. అంటే ఎట్లా చెబుతున్నావు అని అంటే కుండను పోల్చి జగత్తు, జగత్ అంటే చరాచర జగత్తు. ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జగత్తుకు కారణం ఎవరు? బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము వేరు జగత్తు వేరు అని చెబుతావా? కాదు, జగత్తు బ్రహ్మమే. అందుకనే సర్వం కల్పితం బ్రహ్మ అని చెప్పారు. తయారు చేసినటువంటి వాడు, ఈ జగత్తును తయారు చేసి నిర్మించినటువంటి వాడు బ్రహ్మమే. ఈ జగత్తు కూడా బ్రహ్మమే. అనగా ఈ జగత్తులో ఉండిపోయినాడు బ్రహ్మము. తాను సృష్టించి ఈ జగత్తుని, ఆ జగత్తులోనే ఉండిపోయినాడు బ్రహ్మము. కాబట్టి జగత్తులో బ్రహ్మాన్ని దర్శించవయ్యా అని చెబుతున్నాడు. అది సత్యం తెలుసుకో అని చెబుతున్నాడు. అది సత్యం తెలుసుకో. విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు.
ప్రారంభంలోనూ విశ్వం విష్ణువు వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పుకుంటూ వచ్చారు. అనగా ఈ విశ్వాన్ని సృష్టించాడు ఆయన బ్రహ్మము. సృష్టించి దానిలోనే ఉండిపోయినాడు ఆయన. అనగా ఒక ఇల్లు కట్టుకున్నాం మనం, కట్టుకొని ఆ ఇంట్లోనే మనం కూర్చున్నాం. కట్టుకున్నది మనమే, దానిలో కూర్చున్నది మనమే. కాబట్టి అట్లనే ఈ జగత్తంతా నిర్మించి ఆ జగత్తులోనే బ్రహ్మ ఉండిపోయినాడు. అది సర్వం కల్విదం బ్రహ్మ. ఇది ఇట్లా అర్థం చేసుకోండి అని చెబుతున్నాడు. కార్యకారణములకు భేదం లేదు అని తెలుసుకోండి అని చెబుతున్నాడు. అని తెలుసుకొని కొన్ని శృతి వచనములను కార్యకారణములకు భేదం లేదు కనుక సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞకు భంగం లేదు. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు కదా, దానికి ఏమీ భంగం లేదండి అని చెబుతూ కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక 5 దాకా చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ మనకు ధారణ చేయాలి, ఇవన్నీ రావాలి. ఇవి చెప్పినటువంటివి ఇవి ఏమిటంటే దీనిలో చాందోగ్యంలో మొట్టమొదటిగా చెబుతున్నారు. ఏన అశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి. ఏన అశ్రుతం, శృతం అంటే ఉపదేశము, అశ్రుతం వ్యతిరేకం. అనగా ఏ ఉపదేశముచే వినబడినదిగా, వినబడనిది ఇక్కడ చెబుతున్నాడు. వినబడనిది ఏమిటి రాలేదా? ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి అనేటువంటి ఒక వచనాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వచనానికి చెప్పుకుంటూ వినబడనిది వినబడినదిగా, మననము చేయబడినదిగా, తెలియబడనిది తెలియబడనిదిగా గును అని చెబుతున్నాడు. దీనిలో వివరం చెబుతున్నాడు. కానీ అటువంటిది బ్రహ్మము అని చెప్పటం అన్నమాట. ఆ బ్రహ్మానికి ఉండేటువంటి లక్షణాలలో వివరం చెప్పుకుంటూ వస్తున్నాడు. అది అంటే మనకి దీనిలో ఇంకా ఈ వివరం కూడా తర్వాత చెవులు ఉంటేనే కదా వినేది. చెవులు ఉంటే వింటాము, చెవులు లేకపోతే వింటాం వినాము. కానీ ఆ బ్రహ్మానికి చెవులు ఏనాశ్రుతం శృతం భవతి. ఆ బ్రహ్మానికి ఏమిటనమాట? వినబడనిది వినబడినదిగా. వినబడనిది మనకి చెవులు ఉంటే వింటామండి, చెవులు లేవు వినలేము మనకి. కానీ బ్రహ్మం ఎట్లా ఉంటుంది అని అంటే చెవులు లేవండి కానీ వింటున్నాడండి. బ్రహ్మం ఎట్లా అంటే ఇంక వివరం తర్వాత చెబుతున్నాడు, తర్వాత వస్తుంది. కళ్ళు లేవండి, కళ్ళు చూస్తున్నాడండి. కాళ్ళు లేవండి, నడుస్తున్నాడండి. చేతులు లేవండి, తీసుకుంటున్నాడండి. ఇలా వస్తాయి అన్నమాట. ఇట్లా అది చెబుతున్నాడు ఇక్కడ దీనిలో. అట్లా మననం చేయబడిన మననము అని అంటే మన మనస్సు ఉంటే మననం. మనకు మనస్సు ఉంది కానీ బ్రహ్మమునకు మనస్సు లేదు, కానీ మననం చేయబడి మననం చేస్తాడు. అంటే మనకున్నాయన్నీ ఆయనకున్నాయని అనుకుంటున్నారేమో, కాదు, ఆయనకి ఏమీ లేవు అని దాని అర్థం. మనకు కళ్ళు చెవులు మన మనస్సు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా చేస్తున్నాం. ఆయనకి ఏమీ లేవు, ఏమీ లేకపోయినా కానీ అన్నీ ఉన్నట్లుగానే మన మాదిరిగానే ఉన్నాడు. కళ్ళు లేవు, మనకు లేవు కళ్ళు, మనకున్నాయి కళ్ళు, ఆయనకి కళ్ళు లేవు కాబట్టి కనపట్టలేదు కదా అని అనుకుంటున్నాం. కాదు, ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. అలా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూ బృహదారణ్యకంలో కూడా చెబుతున్నాడు. ఆత్మని ఖలు అరే దృష్టే శృతే మతే, ఖలు ఆత్మని ఖల్వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం. మైత్రేయ చెబుతున్నాడు. ఆత్మ దర్శించబడగా, ఆత్మని దృష్టే దర్శించబడగా, వినబడగా, శృతే వినబడగా, మతే మననం చేయబడగా,
విజ్ఞాతే తెలియబడగా ఈ సర్వము తెలియబడును అని ఆత్మని గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఆత్మ దర్శించబడగా అంటే దర్శించడము, వినబడగా అని ఈ లక్షణాలు, అవే లక్షణాలు ఇవి ఇక్కడ కూడా వివరం చెబుతున్నాడు అనమాట. కాబట్టి ఆత్మకి అంతా సర్వం విదితం. ఆత్మ అన్నీ దృష్టే చూస్తున్నది, శృతే వింటున్నది, మతే మననం చేస్తున్నది, అన్నీ చేస్తున్నది అని చెబుతున్నాడు. ఆత్మ అన్నీ చేస్తూనే ఉన్నది అని చెప్పాడు. ఈ ప్రతిజ్ఞలు కార్యకారణములకు అభేదం ప్రతిపాదించిన మృదా దృష్టాంతులు సమర్థించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే, అభేదము దీనిలో అని ఎట్లా అంటే మనకు ఉదాహరణకి ఘటం చెప్పుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఈ ప్రతిజ్ఞలు సాధించడానికి ఈ శృతి వచనాలు ఉన్నాయి. చాందోగ్యంలో చెబుతున్నాడు. ఇవన్నీ ప్రతిజ్ఞలు పైన చెప్పాడు. ఒక 2 చాందోగ్యంలోది ఒకటి, బృహదారణ్యకంలోని చెప్పాడు. ప్రతిజ్ఞలు అంటే అర్థం ఏంటనమాట? ఇవి ఒక సూత్రాల్లాగా, ఒక కరాఖండికగా చెబుతున్నవే అట్లా అని అర్థం. అది ప్రతిజ్ఞ, అదే అనమాట. ఇవి ప్రతిజ్ఞ, పైన ప్రతిజ్ఞ అనే సూత్రం అన్నాడే ఆ ప్రతిజ్ఞకి ఉదాహరణగా. దానికి ఈ ప్రతిజ్ఞకి అనుసంధానంగా వివరణగా ఈ వచనాలు. చాందోగ్యంలో సదేవ సోమి ఇదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం బ్రహ్మ. ఇక్కడ ఏం చెబుతున్నాడా? సౌమ్యుడా, మొట్టమొదట ఈ జగత్తు సత్తుగానే ఉన్నది. ఈ సత్తు ఒక్కటే ఒక్కటి, సత్తు ఒక్కటే ఒక్కటి, రెండవది లేదు అని చాందోగ్యంలో చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే సదేవ సోమి ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఈ వచనాలన్నీ కంఠస్థం రావాలి వీరమాట ఇట్లా. కాబట్టి మొట్టమొదట ఏమున్నది? సత్తు ఉన్నది. సత్తు అనేటువంటిది ఒకటేనండి, రెండోది లేదు అని చెబుతున్నాడు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, రెండోది లేదు అని చెప్పారు. ఒక్కటే అందరూ చెప్పేది బ్రహ్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే అనే చెప్పేటువంటి దానికి భంగం లేకుండా ఉంటుంది. ఇక చెబుతూ ఇంకా తర్వాత ఇంకా అటువంటి బ్రహ్మముట తత్ తేజో అసృజత. ఆ బ్రహ్మము తేజస్సుని సృష్టించును, అసృజత సృష్టించును. తత్తేజ అసృజత. తత్తేజ ఐక్షత. తత్తేజ ఐక్షత. ఆ తేజస్సు అనేకములను బహుశ్యాం సృష్టించెను. ఆ తేజస్సు అనేకములైన వాటిని సృష్టించెను. అనేకములు అనేటువంటి దానికి ఇక్కడ ఆకాశాదులు అని చెబుతున్నాడు. ఆ తేజస్సు ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఆ తేజస్సు అనేకమును ఆకాశాదులను సృష్టించెను. తత్ తేజ ఐక్షత బహుశ్యాం. ఆ తేజస్సు అన్నింటినీ చాలా అనేకమైన వాటిని సృష్టించింది అని చెబుతున్నాడు. ఇక్కడ మనం తేజస్సు అనేటువంటి దానికి మనకు అగ్ని అనే చెప్పుకొని వచ్చేసాం. తేజస్సు అనేదానికి ఆ సత్ తేజస్సును సృష్టించను. ఆ తేజస్సే అనేకాలను సృష్టించింది. ఆ తేజస్సు నుంచి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చినాయి, నీళ్ళ నుంచి భూమి వచ్చింది, ఆ భూమి నుంచి అనేకమైనటువంటివన్నీ కూడా వచ్చేసినాయి అని మనకు ఇందులో తైత్తిరీయంలో వచ్చింది. అనగా అగ్ని నుంచి అనేకమైనటువంటి వచ్చినాయి అని అక్కడ చెప్పారు. తైత్తిరీయంలో పైనుంచి క్రమం చెప్పాడు. పైనుంచి క్రమం చెప్పాడు. ఆత్మన ఆకాశ సంభూత అక్కడి క్రమం చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన అగ్ని నుంచి క్రమం చెప్పుకుంటూ వచ్చాడు. అది కాబట్టి ఇట్లా అన్నీ అక్కడి నుంచి పుట్టుకుంటూ వచ్చేసినాయి అని ఈ విధంగా ఈ వచనంలో ఈయన ఈ విధంగా చెప్పాడు. సయ ఏష అణిం ఏతదైత్మ్య ఇదం సర్వం తత్సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. సత్తని ఈ అణు అనేటువంటి భావం ఏది గలదు అదియే ఈ సర్వము. ఈ సత్యే ఆత్మస్వరూపం, అదియే సత్యము, అదియే నీవు అయి ఉన్నావని తండ్రి అరుణి తన కుమారుడు శ్వేతకేతును ఉపదేశించారు. ఈ అధ్యాయం చివరి వరకు బ్రహ్మము కంటే వ్యతిరేకమైన కార్యములేవి ఉండవని చెప్పబడినది. కాబట్టి ఇక్కడ చివరికి ఆయన చెప్పేది ఏమిటంటే
ఈ తైత్తిరీయానికి చాందోగ్యానికి రెండిటికి భేదం ఏమన్నా ఉన్నదేమో ఈ వచనాలకి అని అనుకుంటారేమో, అట్లా అనుకోవాకండి అని చెప్పారు. అది ఈ బ్రహ్మములో అన్నీ ఉండిపోతా ఉన్నాయి. యథా క్షీరే ఉదకం సమ్మిశ్రమితి, పాలల్లో ఉదకం ఏ విధంగా కలిసిపోయి ఉన్నప్పుడు తెలియదో అట్లా ఆ విధంగానే కలిసిపోయి ఉంటాయండి. దాన్ని వివరణలుగా అలా చెప్పారు, అంతేగాని ఒకదాని వ్యతిరేకాలు కాదండి అని అర్థం చేసుకోండి అని చెప్పటం అంతే. ఇది ఈ అధ్యాయం యొక్క లక్షణమే అది. కాబట్టి ఇక్కడ చెబుతున్నది ఏంటి, అందువలన ఆకాశం బ్రహ్మ కార్యమే అగును, లేకుంటే ప్రతిజ్ఞాభంగం అవుతుంది. ఆకాశం బ్రహ్మ కార్యమే, ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మ నుండే వచ్చింది, లేకపోతే ప్రతిజ్ఞకి భంగం అవుతుంటుంది, వేద ప్రామాణ్యమును శంకించవలసి వస్తుంది. కాబట్టి వేద ప్రామాణ్యాన్ని శంకించవలసి వస్తుంది, తైత్తిరీయంలో చెప్పిన దాన్ని శంకించవలసి వస్తుంటుంది. కాబట్టి అలా భావించవాకండి అని ఈ విధంగా ఈయన శంకరులు చెబుతున్నటువంటి వ్యాఖ్యానం ఇది. అది తైత్తిరీయానికి చాందోగ్యానికి రెండు సమన్వయంగా, అందుకనే తత్వ సమన్వయాత్ అని మనకు మొట్టమొదట 4వ సూత్రంలో తత్వ సమన్వయాత్ వచ్చింది. అందుకని మొట్టమొదటిలోనే చెప్పేశాడు ఇటువంటివి వస్తాయి. కాబట్టి వీటన్నిటినీ ఏం చేయాలంటే తత్తు సమన్వయాత్, తత్ ఆ బ్రహ్మము చేత సమన్వయం చేసుకో అని చెప్పేసేసి ఇంకా ఆకాశాదులు సత్తు నుండి ఉత్పన్నమైనాయని తైత్తిరీయం చెబుతుంది. తస్మాత్మ ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయురగ్ని అగ్నిరాపః అభ్యక్ పృథివ్యా అనేటువంటివి అని తైత్తిరీయ వచనం. అయితే ఇక్కడ తత్తేజ అసృజత అని చాందోగ్యంలోని వచనమునకు విరుద్ధము కాదు అని చెప్తున్నాడు. అందులో తైత్తిరీయంలో బ్రహ్మము నుంచే కదా అగ్ని వచ్చిందనే చెబుతున్నాడు కదా. ఇక్కడ ఏం చెబుతున్నాడు, తత్తేజ అసృజతో అనగా బ్రహ్మ నుంచే అగ్ని వచ్చిందని చెబుతున్నాడు. అది తెలుసుకో అని చెబుతున్నాడు. కాబట్టి ఆయన క్రమం చెప్పాడు తైత్తిరీయంలో, ఈయన క్రమం చెప్పకుండా మధ్య నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అంతా బ్రహ్మమే. ఆకాశం సృజించి తర్వాత క్రమంగా వాయువు, తేజస్సు, జలములు సృజించింది. కాబట్టి బ్రహ్మము అక్కడ తైత్తిరీయంలో చెప్పినట్టు అట్లా వచ్చింది క్రమం, ఇక్కడేమో అగ్ని నుంచి వచ్చింది క్రమము. బ్రహ్మము సమస్తమును సృష్టించింది. ఇది దీనిలో ముఖ్యమైనటువంటి విషయం. బ్రహ్మము సమస్తమును సృష్టించింది. సృష్టి కార్యములు ఏ క్రమమైనను పాటించవచ్చును అని శంకరులు అంటున్నారు. క్రమం ఆయన తైత్తిరీయం అట్లా క్రమం చెప్పారు. ఈయన క్రమం ఏమో చాందోగ్యం తత్తేజో అసృజత అని అగ్ని నుంచి క్రమం చెప్పుకుంటూ వచ్చాడు. అది అందువల్ల తైత్తిరీయం చాందోగ్యం రెండు సృష్టిలను సమన్వయం చేసుకోవటం ఉత్తమం, మంచిదండి. కానీ వాటికి వైరుధ్యం ఉన్నదని చెప్పడం మంచిది కాదు. సర్వం కల్పితం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అని చాందోగ్యం. సర్వము ఈ బ్రహ్మమే, ఆ బ్రహ్మం నుండే తేజస్సు, జలములు, పృథివీ ఈ విధంగా అన్నీ వచ్చేసినాయి అని క్రమంగా ఆవిర్భవించి ఉన్నాయి అని ఆ బ్రహ్మం యొక్క చేష్ట గలవే ఆ బ్రహ్మం నుండే విలీనం అవుతూ ఉన్నాయి. కనుక శాంతుడవే రాగద్వేషములు లేక జితేంద్రుడివే బ్రహ్మం ఉపాసించమని శాండిల్య విద్యలో చెప్పుకుంటూ వచ్చేసాడు. కాబట్టి బ్రహ్మమును గురించి ఇది నేను చెబుతున్నాను. ఆ బ్రహ్మమును గురించి ఉపాసించేటువంటి వాళ్ళు ఎందుకు చెబుతున్నాడు, ఏమండి బ్రహ్మం అంటే తైత్తిరీయంలో ఎన్ని రకాల బ్రహ్మం అని చెప్పారు. అన్నం బ్రహ్మేతి, ప్రాణం బ్రహ్మేతి అని చెప్పుకుంటూ వచ్చారు తైత్తిరీయంలో. అసలు దీనిలోనేమో చాందోగ్యంలో ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని చెప్పుకుంటూ వచ్చారు. పైగా తత్తేజో అసృజత అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి బ్రహ్మం పలు విధములుగా కనపడుతున్నదండి నాకు. కాబట్టి బ్రహ్మం పలు విధములుగా కనపడుతున్నది అంటే అప్పుడు ఎలా ఉపాసించేది? ఒక చోట సూత్రం ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని శాండిల్య విద్యలో చెబుతున్నాడు ఆయన. మరి ఆయన తప్పని అనాలి కదా. మరి తైత్తిరీయంలో ఈ విధంగా 5-6 రకాలుగా బ్రహ్మం చెబుతున్నారు కదా, మరి ఏది తీసుకోవాలి అని శిష్యుడు ప్రశ్న వేశాడు. అందుకని వ్యాసుల వారు తత్తు సమన్వయాత్ అని చెప్పారు.
తత్ ఆ బ్రహ్మమును ఈ వచనముల ద్వారా సమన్వయం చేసుకో. అక్కడ క్రమం చెప్పాడయ్యా, ఈయన క్రమం చెప్పకుండా మధ్యలోంచి చెప్పాడు. అంతేను, దాని గురించి నీవు వేరే అనుకోవాల్సిన పని లేదు. అంతా బ్రహ్మమేను. అక్కడ 5 రకాల బ్రహ్మం చెప్పాడు. అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ అని. అవన్నీ కూడా ఒకటే బ్రహ్మము, బ్రహ్మంలో లీనమైపోయి ఉన్నటువంటివేను అని చెబుతున్నాడు. అన్నం బ్రహ్మ అన్నారు, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఎట్లనో అన్నం బ్రహ్మ కూడా అంతే. అది అట్లా అనమాట. అట్లా ఆ విధంగా అర్థం చేసుకో. ఇక సర్వము ఈ బ్రహ్మమే అని తెలుసుకో అని ఈ విధంగా తెలుసుకో. రాగద్వేషములు లేక జితేంద్రియుడవై అని ఒక మాట వేశారు. రాగద్వేషములే జితేంద్రుడివై అని అంటే ఏమిటనమాట? ఈ రెండింటికి పరస్పరమైన విరుద్ధం వచ్చింది. కాబట్టి ఆ పరమాత్మను గురించి ఇలా చెబుతున్నారని అంటే మేము నమ్మము, కాబట్టి ఈ వేదాన్ని పక్కన పెట్టేస్తాము. ఇది రాగద్వేషం అంటే ఇది అర్థం. అనగా ఈ తైత్తీర్యం కరెక్ట్ చెప్పింది, చాందోక్యం తప్పు చెప్పింది, కాబట్టి అది తీసుకుంటాం, దీన్ని వదిలేస్తాము. లేకపోతే ఈ వేదం సరిగ్గా చెప్పలేదు అనేటువంటి భావాలు ఉన్నాయి. ఇది రాగద్వేషాలు. రాగద్వేషాలు ఉంటే ఇట్లా ఉంటుందండి. అందుకని జితేంద్రియుడవై అని చెప్పాడు. ఇంద్రియములు జయించినటువంటి వాడవై. ఇంద్రియాలు ఎప్పుడు చూసినా ఇటువంటి తగులు పెడుతుంటాయి. ఇంద్రియాలు ఒకటి తేడా, ఇంద్రియాలు మనకు పని ఏమి లేదు, చూస్తుంటాయి. ఆ చూసి వాళ్ళు అవి ఏం చెబుతుంటాయి, ఇది దీనికి దానికి చాలా భేదం ఉన్నదే, ఇది బాగుందే అది బాగుందే, కాబట్టి ఈ రెండిట్లో ఏది కరెక్టో ఏది అనేటువంటి దాన్ని ఈ ఇంద్రియాలు మనకి తగులు పెట్టేస్తుంటాయి. తగులు పెట్టేవాడు ఎవడో లేడు, బయట ఎవడో లేడు, మనలోనే ఉన్నాడు ఆ తగులు పెట్టేవాడు. ఈ తగులు పెట్టి వాడు ఏం చేస్తాడని అంటే ఒక ఆట ఆడుతుంటాడు. ఎవరు ఆడేదే అంటే ఈ ద్వేషము. అనగా 6 శత్రువులు ఉన్నారే, కామక్రోధలు భోగమదం ఆశ్చర్యములైనటువంటి శత్రువులు ఉన్న 6 ఉన్నారే, వాడు తగ్గు పెడతాడు. కామం అనేవాడు తగ్గు పెట్టేస్తాడు. తగ్గు పెట్టేసేసి వీడి చేత ఆడిస్తుంటాడు. ఈ ఆడించి ఏం చెబుతుంటాడో చివరికి ఈ వేదం సరిగా చెప్పలేదు అని పెద్ద ఎగురుతుంటాడు వీడు. ఎట్లా అంటే ఇదిగోనండి ఉదాహరణలు అండి అని చెబుతాడు. అందుకని ఇటువంటి వాళ్ళ కోసమే వ్యాసుల వారు ఈ బ్రహ్మసూత్రాలు రాసి తత్తు సమన్వయాతు అని చెప్పాడు. సమన్వయం చేసుకుంటారా మీరు? అది వేదం అంటే ఎవరో మనిషి ఎవరు చెప్పలేదు. అది వేదం ఎక్కడి నుంచి వచ్చింది? అపౌరుషేయం. అది అపౌరుషేయమైనటువంటి వేదం ఎక్కడి నుంచి? పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి అది అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకోండి. జితేంద్రియుడవై అది అర్థం. ఉపాసింపుము, అలా బ్రహ్మమును ఉపాసించుము. కాబట్టి ఈ బ్రహ్మమును అన్ని చోట్ల బ్రహ్మమే. ఆకాశము బ్రహ్మమే, మనకు కనపడుతున్నది సమస్తము బ్రహ్మమే. అది ఒక బ్రహ్మం. ఇప్పుడు అన్నము బ్రహ్మ, అన్నం. ప్రాణము బ్రహ్మ, అన్నం. ఇంకా ఈ విధంగా చూసుకుంటుంటే బ్రహ్మము చెప్పడం అనేకమైన బ్రహ్మాలు చెప్తారు. ఈ బ్రహ్మాలన్నీ ఒక బ్రహ్మమే, అన్ని బ్రహ్మాలే. ఒక లీటర్ పాలల్లో 10 లీటర్లు పాలు పోసామనుకో, అన్నీ పాలే అయిపోతాయి. అన్నీ అంతే. అన్ని బ్రహ్మాలన్నీ కలిసిపోయినాయి. చివరికి బ్రహ్మం అంతా ఒక్కటే. నీ ఎదురుగా నువ్వు నిలబడి ఎదురుగా ఒక పెద్ద అద్దం పెట్టుకున్నావు. ఒక అద్దంలో ఏమో కనపడుతుంది, నువ్వు ఒక్కడవే కనపడ్డావు. 10 అద్దాలు పెట్టుకున్నావు అనుకో, నీ ఎదురుగా 10 రూపాయలు నీది కనపడతాయి. కానీ 10 మంది కాదుగా, నువ్వు ఒక్కడవేగా. నీవు ఒక్కడవే 10 అద్దాలు ఎదురుగా పెట్టుకున్నావు. 10 అద్దాల్లో నీవు కనపడుతూ ఉన్నావు. కాబట్టి 10 మంది ఉన్నారా నీ రూపాలు అని ప్రశ్న వేసుకో. లేవు కదా. ఈ అద్దం ఆ అద్దం, ఈ అద్దం ఆ అద్దం అట్లా పెట్టుకున్నావు. ఏదో పొడుగు ఒకటి, పొట్టిది ఒకటి, లేకపోతే ఏ రకరకాల అద్దాలు పెట్టుకున్నావు. ఏ అద్దంలో పెట్టుకున్నా కానీ అద్దంలో నువ్వు పడుతున్నావు. అప్పుడు నువ్వు ఒకడివే. అదే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అట్లనే అన్నంలో బ్రహ్మము, ప్రాణంలో బ్రహ్మము, మనస్సులో బ్రహ్మము,
విజ్ఞానంలో బ్రహ్మము ఇట్లా వరుసగా, తపసా బ్రహ్మము ఇట్లా ఈ విధంగా బ్రహ్మం. అందుకనే చివరికి ఇన్ని రూపాలు కనబడుతున్నాయి కదా, ఇన్ని 10 రూపాయలు నీ యొక్క రూపాలు, ఇవన్నీ సర్వము, ఈ రూపాలన్నీ నీ ఒక్కడివే, ఈ రూపాలన్నీ నీ ఒక్కడివే. సర్వం కల్విదం బ్రహ్మ, అది అర్థం చివరికి. కాబట్టి సమస్తము ఆ బ్రహ్మమే అని చెబుతున్నాడు. తత్తేజో అశ్రిత అని కేవలం అర్థమును బట్టి మాత్రమే గ్రహించు. ఐతీర్యంలో క్రమం ఉన్నది. ఆత్మన ఆకాశ సంభూత అని ఈ విధంగా క్రమం ఉన్నది. కనుక ఈ శృతి వచనంలో విరోధం లేదు. ఈ సమస్తం బ్రహ్మం యొక్క కార్యం, ఈ సమస్తము బ్రహ్మమే, ఈ సమస్తం బ్రహ్మం యొక్క కార్యమే. ఇదంతా ఆయనదేను, ఆయన చెబుతున్నదే నేను. చాంద్రోగ్యంలో చెబుతున్నది ఆ బ్రహ్మమే చెప్పాడు, తైత్తీర్యంలో చెప్పినది ఆ బ్రహ్మమే చెప్పారు. కాబట్టి దేనికి విరోధం లేదు, అది తెలుసుకో. రాగద్వేషాలు వదిలేసేసి జితేంద్రుడివై ఆ బ్రహ్మాన్ని అర్థం చేసుకొని ఉపాసన చేయము అని చెబుతున్నాడు. అట్లా ఈ విధంగా. అందుకని అన్నం చూసినప్పుడు బ్రహ్మం అనుకొని, ఇంకొకటి చూసినప్పుడు బ్రహ్మం కాదు, ఒక అన్నమే బ్రహ్మము, నేను అన్నాన్నే బ్రహ్మంగా చూస్తాను. ఇదిగో ఈ హిమాలయ పర్వతం ఉంది, కొండ, అది బ్రహ్మం కాదు, అన్నమే బ్రహ్మము చెప్పలేదు కదా అని అనుకుంటే నీకు అర్థం కాలేదు. హిమాలయ పర్వతాలు నేనేనని శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో చెప్పాడు. అనగా పర్వతములో ఈ పర్వతాలన్నీ బ్రహ్మస్వరూపములు అని అర్థం. అట్లా ఈ విధంగా ఈ నదులన్నీ బ్రహ్మస్వరూపములు, అలానే ఈ వృక్షాలన్నీ బ్రహ్మస్వరూపములు. నిగ్రోధదంబరు అశ్వత్థాణురాంధ్ర శూదన, మర్రి చెట్టు, ఉదంబరి చెట్టు, ఇట్లా ఈ విధంగా ఈ వృక్షాలని బ్రహ్మస్వరూపములేను. కాబట్టి ఇన్ని బ్రహ్మాలు ఉన్నాయా అని అనుకుంటే కాదు, ఒకటే బ్రహ్మము. ఆ బ్రహ్మము ఇన్నిట్లో ప్రతిఫలిస్తూ ఉన్నది. అద్దాలు ఉన్నాయి, రకరకాల అద్దాలు పెట్టావు, పొడుగు అద్దం, పొట్టి అద్దం, మరి బాదంకాయ లాంటి అద్దం, రకరకాల అద్దాలు ఉన్నాయి కదా. ఎదురుగా పెట్టుకొని కూర్చున్నావు, 10-15 పెట్టుకున్నావు. పెట్టుకుంటే దానిలో 15 రకాలు 15 బొమ్మలు నీకు కనపడుతూనే ఉన్నాయి. బొమ్మ అద్దం ఎట్లన్నా ఉండాలి, పొడుగు కానీ పొట్టు కానీ, ఒకటి పొడుగుది, ఒకటి పొట్టిది, ఒకటి ఎట్లన్నా ఉండదు. అనగా ఒకటి పెద్ద చెట్టు అయినా ఉండొచ్చు, ఇంకొకటి అయినా ప్రతిఫలించడం, అది అర్థం చేసుకో అని చెబుతున్నాడు. ఇట్లా ఈ విధంగా. కాబట్టి సర్వం కల్పితం బ్రహ్మ అనేటువంటి దాన్ని ఇలా అర్థం చేసుకోవయా నువ్వు అని చెబుతూ యావద్వికారం 223వ సూత్రంలోకి వెళుతున్నాం. యావద్వికారం తు విభాగో లోకవతు తు ఆకాశానికి ఉత్పత్తి అసంభవం అనే వాదనను ఈ సూత్రం ఖండిస్తున్నది. లోకంలో కనిపించే ఘటిక పటాదుల వలె యావద్వికారం కార్యపదార్థములన్నింటికీ అవయవ విభాగములు ఉన్నాయి అని చెబుతున్నాడు. ఏమిటి లోకంలో? ఘటం అంటే మనకు తెలిసినటువంటిదే, కుండ. అలానే శరవాదులు కానీ అంటే ఈ తయారయ్యేటువంటివి ఘటన లాంటివి, ఇదేటిది కేయూర కుండలాదులు, సరే తెలిసినటువంటివి. సూది, ఖడ్గము మొదలగు వస్తువులు కానీ ఇవన్నీ కూడా భిన్న రూపములు. ఘటంతో నీళ్లు ముంచుకొని తాడుతోటి పైకి లాగుతాం. కేయూర కుండలాదులు, కేయూరములు అంటే భుజాలకు వేసుకుంటాం, కుండలాలేమో చెవులకు పెట్టుకుంటాం. సూది సరే వేరే, ఖడ్గం వేరే. ఇవన్నీ భిన్న రూపాల్లో కనబడుతున్న కార్య సముదాయమే. వికారం కానిది ఏది కూడా విభక్తంగా కనబడడం లేదు. వికారం కానిది ఏది విభక్తంగా లేదు, విడిగా లేదు. వీటికి ఉపాదాన కారణములు మృత్తు, సువర్ణము, ఇనుము. ఇవి విభక్తంగా కనబడవు, వేరుగా కనబడవు. ఒక కత్తి ఉంది,
ఆ వస్తువు అక్కడ పెట్టాము. ఏమిట్రా అన్నాం, కత్తి అంటాడు. ఇనుము అండ కదా. కుండను పెట్టాము, ఇదేమిట్రా అంటే కుండ అంటాడు. మరి మట్టి అండగా అనగా అర్థం ఏంటి? వేరుగా కనపడవుగా. ఇనుము వేరుగా కనపడటం లేదు, మట్టి వేరుగా కనపడటం లేదు, ఈ వేరుగా ఏం కనపడటం లేదుగా. మూలాలు ఏవైతే ఉన్నాయో అవి వేరుగా కనపడవు వీడి కంటికి. మూలాల సంగతి అవి కనపడవు. ఏం కనపడుతుంది? ఎదురుగా ఉన్న వస్తువు కనపడుతుంది. ఆ వస్తువు కనపడి ఆ వస్తువు పేరు చెప్తాడు. వీటికి మూలమైనటువంటివి ఉన్నాయే, అసలు ప్రధానమైనటువంటి వీటికి ఉపాదాన కారణములు మృత్తు మట్టి, సువర్ణం బంగారం, ఇనుము ఇవి విడిగా కనపడవు. ఆకాశము పృథివీ వేరువేరుగా కనబడుతున్నాయి. ఆకాశము పృథివీ వేరువేరుగా కనబడుతున్నాయి. అందువలన అవి కూడా కార్యరూపములే, కార్యములకు నాశనం ఉన్నది. దాన్ని ఒక ఉదాహరణ పైన చెప్పుకుంటూ వచ్చేసాడు. ఏమిటి? ఇనుము కత్తి పెట్టాం, అక్కడ ఏమిటంటే కత్తి అంటాడు, ఇనుము అండవాడు. కానీ ఉపాదాన కారణం ఏంటి? ఇనుము. ఆ విధంగానే ఆకాశము పృథివీ ఈ మొదలైనటువంటి వేరువేరుగా కనపడుతున్నాయి. పృథివీ కనపడుతున్నది మనకి, భూమి చక్కగా భూమి కనపడుతున్నది, గుండ్రంగా కనపడుతున్నది. దీనికి మూలం ఏది చెప్పు అని అన్నారు. మూలం చెప్పరా అని చెప్పాడు. అనగా ఇప్పుడు కొండ ఉన్నది, కొండకి మూలం చెప్పరా అన్నాడు. కొండకి మూలం చెప్పరా అంటే మట్టి అన్నాడు. సరే సరే, మరి మట్టికి మూలం చెప్పరా అన్నాడు. ఈ మూలానికి పోయినాడండి. ఈ మూలానికి పోయి చెయ్యి పట్టుకున్నాడు. పైన తాడు పట్టుకొని పైకి ఎక్కుతుంటారు చూశారు, చెట్టు పైకి ఎక్కుతుంటారు. తాటి చెట్టు పైకి ఎక్కుతుండాలంటే అది తాడు పట్టుకొని నెమ్మదిగా అట్ట వేసుకుంటూ పైకి ఎక్కి కూర్చోవాలి. అట్లనే ఇక్కడ మట్టి అన్నాడు. మరి మట్టికి మూలం ఏమిట్రా? నీళ్ళు అన్నాడు. దేనిలో నుంచి వచ్చినాయి? నీళ్ళకి మూలం ఏమిట్రా? అగ్ని. అగ్నికి మూలం ఏమిటి? వాయువు. వాయువుకి మూలం ఏమిటి? ఆకాశం. ఆకాశానికి మూలం ఏమిటి? పరమాత్మ బ్రహ్మం. అయిపోయింది, స్టెప్ అయిపోయింది. వీడు చూసుకుంటే ఎంత దూరం పరిగెత్తాడు. ఏదో సూత్రం తీగల ఏదో డొంకంతా కదిలిందని. ఆ మూలం ఎక్కడ పట్టుకోవాలో మూలం పట్టుకున్నాడు. చివరికి అట్లా వరుసగా అట్లా అంత దూరం పోయినాడు. పెట్టుకొని పోయి చివరికి అక్కడ బ్రహ్మం చూశాడు, ఇక్కడ వస్తువు చూశాడు బ్రహ్మ. ఇప్పుడు వేరువేరుగా కాదా? కార్యకారణములు వేరా? బ్రహ్మంలో నుంచి వికారమైంది కదా, ఈ భూమి వికారమైంది కదా, బ్రహ్మంలో నుంచి వికారమైంది కదా, ఈ బ్రహ్మంలో నుంచి వేరుగా కనబడుతున్నాయి కదా. కాబట్టి అవి కూడా కార్యములే, అనగా ఈ భూమి కార్యమే. అయితే బ్రహ్మంలో నుంచి వచ్చినటువంటి ఏవైతే పుట్టావో ఆ కార్యములకన్నిటికీ నాశనము ఉన్నది. అవి మాత్రం శాశ్వతము కాదు. శాశ్వతము ఏమిటి? బ్రహ్మమే శాశ్వతము. అనగా అర్థం ఏమిటి? బ్రహ్మము ఈ జగత్తును సృష్టించాడు. ఈ జగత్తును సృష్టించాలి అని అంటే వరుసగా సృష్టించుకుంటూ వచ్చాడు. సృష్టించుకొని వచ్చిన తర్వాత ఏదైతే సృష్టి చేశాడో అవన్నీ కూడా తర్వాత చివరికి తనలోనే లీనమైపోతుంటాయి. కానీ సృష్టి చేసినటువంటి ఈ లోకాలన్నీ తనలోనే లీనమైపోతాయి. మరలా సృష్టి ప్రారంభిస్తాడు, మరలా బయటకు వస్తుంటుంది. అందుకనే గీతలో ఏం చెప్పాడనమాట, ఈ సృష్టిని గురించి చెబుతూ ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున మా ఉపేర్చిత కౌంతేయ పునర్జన్మ నవిద్యత అని చెప్పాడు. ఈ లోకాలున్నాయే, ఈ బ్రహ్మలోకం దగ్గర నుంచి మొత్తం సమస్త లోకాలు అంటే ఒక్కొక్క లోకము బ్రహ్మలోకం ఉందనుకోండి, ఆ బ్రహ్మలోకంలో అనేక మంది దేవతలు రకరకాల వాళ్ళందరూ కూర్చున్నారు. ఇంకొక లోకం ఏదో ఉంది, ఆ లోకంలో ఉన్నారు, ఆ లోకం అట్లా ఎన్నో లోకాలు, ఎంతో సృష్టి. ఇదంతా ఏమవుతున్నది అని అంటే
ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృతం మరలా పుడుతూ ఉన్నాయి అని చెప్పాడు. మరలా పుడుతున్నాయి అని అంటే నాలో లీనమైపోతున్నాయి, లీనమైపోయి మరలా వస్తుంది. అదే విశ్వరూప సందర్శనం. విశ్వరూప సందర్శనంలో ఏం చెప్పాడు అని అంటే అన్నీ లోపలికి పోతూ ఉన్నాయి, బయటికి వస్తూ ఉన్నాయి, పోతున్నాయి, బయటికి వస్తున్నాయి. ఆ విశ్వరూప అనగానే బ్రహ్మము, బ్రహ్మము యొక్క రూపము అది. ఆ బ్రహ్మము యొక్క రూపం మనం చూశారు, ఆ సగుణ రూపం. ఆ సగుణ రూపం మనకు కనపడుతుంది, దానిలో పోతూ ఉన్నాయి. అన్నీ వెళ్ళిపోయి మరలా వస్తూ ఉన్నాయి. అట్లా ఇదంతా ఒక నిరంతర ప్రక్రియలాగా జరిగిపోతూ ఉంటుంటుంది అని చెప్పటం అనమాట. ఇది వికారములు పుట్టటం. మట్టిలో నుంచి కొండ వికారం, మట్టిలో నుంచి వికారం పుట్టింది అనమాట. ఇది ఆ మూలం దానిలో నుంచి. అలానే బ్రహ్మంలో నుంచి వీళ్ళందరూ పుట్టుకుంటూ వచ్చేసారండి అని చెబుతూ ఉన్నారు. అది ఆత్మ కార్యం కాదు. కార్యము అనేటువంటి దానికి ఒక్కటే ఉండి గుర్తు పెట్టుకోండి. కార్యము కారణం. కార్యం అంటే వస్తువు అంతే. ఈ జగత్తంతా కూడా కార్యం, వస్తువు. కారణం ఎవరు? బ్రహ్మము, పరమాత్మ. ఆత్మ అన్నా పరమాత్మ అన్నా బ్రహ్మం అన్నా అంతా ఒకటే. ఆత్మ అనేది వస్తువు కాదండి. ఎందుకంటే వస్తువు అయితే ఏమవుతుంది? పుట్టటం అనగా నాశనం రెండు ఉంటాయి. వస్తువుకి పుట్టటం నాశనం ఉన్నాయి. వస్తువుకైతే భూమి పుట్టింది, వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి ఏమైంది? చివరికి ఆ భూమి ఆ పరమాత్మలోనే లీనమైపోయింది. ఆ పుట్టినటువంటి ఆ కార్యం, ఆ వస్తువు. అందుకనే చెబుతున్నాడు ఆత్మ అంటే బ్రహ్మము, కార్యం కాదు. ఇది వస్తువేం కాదు. ఇది అన్నింటికీ పరమ కారణం, పరమ గొప్ప కారణం. అన్నింటికీ కారణము బ్రహ్మమే. సమస్తమునకు కారణము ఆ బ్రహ్మమే. కాబట్టి కారణము కార్యము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కారణము బ్రహ్మమే. ఇది దేని నుండి ఉద్భవించలేదు. ఇది దేని నుండి ఉద్భవించలేదు. ఈ భూమి అనేటువంటిది అయ్యా బ్రహ్మం నుంచి వచ్చిందండి, వికారం అంటే అని చెబుతాం. మరి బ్రహ్మం దేనిలో నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తే దేనిలో నుంచి రాలేదు. బ్రహ్మం అంతే స్థిరంగా ఉన్నది. అందుకనే ఆత్మతత్వము తెలుసుకోండి అనగా పరమాత్మతత్వము, బ్రహ్మతత్వం తెలుసుకోండి అని చెప్పేది అదే. ఆ బ్రహ్మము అనేటువంటిది ఒక్కటే. ఆ బ్రహ్మమునకు మనకు చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చారనమాట. గీతలోనే చాలా చోట్ల ఆ బ్రహ్మముల గురించి, ఆత్మను గురించి చాలా చోట్ల చెప్పాడు. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేశ్యోష్య ఏ వచ అంటే నీళ్ల చేత తడవబడదు, అగ్ని చేత దహింపబడదు. ఇట్లా ఈ విధంగా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చేసాడు ఆ బ్రహ్మమును, ఆత్మను గురించి. ఆ ఆత్మను గురించి దీనిలో కూడా రాబోయే వాటిలో కూడా చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడనమాట ఆత్మను గురించి. మనకు బృహదారణ్యకంలో వస్తుంది. చెవులు లేవు కానీ వింటున్నది, కళ్ళు లేవు చూస్తున్నది, కాళ్ళు లేవు పరిగెత్తుతున్నది అనే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ బ్రహ్మమునకు సర్వత్రా బ్రహ్మం నిండి ఉన్నాడు. సర్వత్రా బ్రహ్మం నిండి ఉన్నాడు. ఒక విచిత్రం చెప్తాను. మీరు అందరూ సరే అమెరికా చేరారనుకో, అమెరికా చేరక ముందు సంగతి, ఇక్కడ మీరు అనేకమైనటువంటి ప్రాణులు చూశారు. అనేకమైన ప్రాణులు చూశారు. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఉడత చూశాను. ఉడతలు చూశాను ఇక్కడ అంతా. అమెరికా పోయి ఇచ్చిన తర్వాత ఉడత ఇక్కడ మన ఇండియాలో ఇక్కడ చూసిన ఉడతని 3 వింతలు కలిపితే అంత ఉంది ఉడత.
అదే ఉన్నది. ఎక్కడ అంటే ఏమిటి? మరి ఎట్లా పుట్టి ఎట్లా వచ్చింది? మరి చుట్టూ నీళ్లు ఉన్నాయిగా. నీళ్లు ఉన్నప్పుడు ఈ ప్రాణులు అవతల ఒడ్డుకి ఎట్ట తీరిని? అవతల ఒడ్డుకి ఎట్ట చేరిని ఈ ప్రాణులు అని ఆశ్చర్యం. అట్లనే తెల్లని కొంగలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసాం. అక్కడ కనపడ్డాయి. ఎట్లా చేరిని? సరే అవి అంటే సరిపోయినాయి. మరి ఇవి ఎట్లా పోయినాయి? పశువులు చూసుకుందాం. ఇవెట్లా పోయినాయి? ఇట్లా వరుసగా చూసుకుంటూ పోతుంటే ఏమనిపిస్తుంది అని అంటే ఈ సృష్టి అంతా కూడా ఆ బ్రహ్మం యొక్క చిత్ర విచిత్రంగా ఇక్కడ ఎక్కడ లేదు కావాలా, మనకే ఉన్నది కావాలని అనుకుంటాం. కాదు, అంతా భూమి అంతా అన్ని చోట్ల అన్ని రకాలు ఉన్నాయి. కొండలు చూసాం మనం. ఇవన్నీ కూడా అక్కడ కొండలు ఉన్నాయి, అక్కడ అరణ్యాలు ఉన్నాయి, ఇక్కడ అరణ్యాలు ఉన్నాయి, ఇక్కడ నదులు ఉన్నాయి, అక్కడ నదులు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఆ బ్రహ్మం యొక్క సృష్టి ఎలా ఉన్నది అంటే ఈ భేదభావం లేకుండా అన్ని చోట్ల సృష్టించాడండి. అన్నిటినీ సృష్టించాడు. అందులో బ్రహ్మమునకు ఒక చిత్ర విచిత్రమైనటువంటి కోరికలు ఉన్నాయి. ఏమిటో తెలుసా అండి? మీరు న్యూయార్క్ చూశారు కదా. నేను న్యూయార్క్లో చూశాను కాబట్టి నేను చెబుతున్నా. అక్కడ చిత్రమైన మనుషులను చూశాను. మన జుట్టు ఎట్టుంటుంది? నల్లంగా ఉంటుంది. అక్కడ వాడి జుట్టు రాగి జుట్టు. వాడు కలర్ ఎట్టున్నాడు? రాగి కలర్లో ఉన్నాడు వాడు. మన రాగి ఉంటుంది చూశారు, కాపర్, ఆ కలర్లో ఉన్నాడు. ఇంకా రకరకాలు నల్లంగా ఉన్నవాడు ఉన్నారు. అమ్మవాడు 7 అడుగులు ఉన్నాడు వాడు. ఏమిటి ఇట్లా ఉన్నారు? అంటే ఏంది? బ్రహ్మం యొక్క సృష్టి ఏమిటి? ఆ వికారములు ఆయన చిత్ర విచిత్రంగా వికారాలు సృష్టిస్తాడు. వాడు మనిషే, వీడు మనిషే. అక్కడున్న అమెరికాలో ఉన్నవాడు మనిషే, ఇండియాలో ఉన్నవాడు మనిషే, వీడు మనిషే, అందరూ మనుషులే. అందరిలోనూ బ్రహ్మము సమానమే. ఆయన రకరకములైనటువంటి ఆ వస్తువులను తయారు చేసేసి, అందుకనే అంటారనమాట, తత్వంలో తత్వగీతాలు పాడుతుంటుంటారు. ఇదంతా బ్రహ్మము యొక్క చిత్ర విచిత్రమైన లీలలు అని చెబుతుంటారు. చిత్ర విచిత్రమైన లీలలు. ఒకటి అట్లా సృష్టిస్తాడు, ఒకటి ఇట్లా సృష్టిస్తాడు, ఒకటి ఇట్లా అని అది విధంగా రకరకాల సృష్టి చేస్తూ ఉంటుంటాడండి ఆయన. ఇదే అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ పరమాత్మను అర్థం చేసుకుంటారు. ఎంత గొప్ప విశేషమైనటువంటిదండి. చాలా గొప్ప విశేషాలైనటువంటివి కూడా మనం ఆకాశంలో పోతుంటుంటే ఈ వానం కనిపెట్టాడే, ఇదంతా కనిపెట్టాడంటే ఏమిటో బ్రహ్మం. ఆ బ్రహ్మము యొక్క గొప్ప విశేషమైనటువంటిది. అందుకని సర్వాత్మన బ్రహ్మమును ఉపాసించుము అని అనేటువంటి చెప్పేది అందుకే. అంత గొప్ప విశేషాలు. అందుకని అంతటి విస్తృతమైనటువంటి ఆలోచన శక్తి భావం ఉంటేనే ఆ పరమాత్మ అర్థం అవుతాడు. అంత గొప్ప. ఇప్పుడు దేవాలయాలు చూస్తుంటే మన దక్షిణ దేశంలో దేవాలయాలు, ఆ మధురలో దేవాలయం, మనం చూసినటువంటి కంచిలో దేవాలయం, ఇవన్నీ చూస్తుంటే అరే రాళ్ళు అంత ఎత్తున ఎట్లా వెళ్ళినాయి? అప్పుడు కాలంలో మిషన్లు లేవు కదా. అంత ఎత్తున కట్టారు, అంత ఎత్తున కరెక్ట్గా కట్టారు, ఇదంతా చేశారు. అప్పుడెప్పుడో కట్టారు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి, అంతా ఉన్నాయి. ఇదంతా ఏమిటి అని అంటే అసలు వాస్తవానికి మనకు ఊహ కూడా అందదు. ఏమిటంటే ఇదంతా బ్రహ్మము యొక్క సృష్టి. బ్రహ్మము యొక్క సృష్టి అదంతా. ఆ బ్రహ్మము ఈ ప్రాణులలో ఉండి ఆ బ్రహ్మమే నిర్మాణం చేస్తూ ఉంటాడు. కేవలం ఈ మనిషి నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ అని గీతలో చెప్పాడు. నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్. నీవు కేవలం నిమిత్త మాత్రుడు వేనయ్యా, నీవు అంతా నేనే చేసుకుపోతున్నాను, అది అర్థం చేసుకోవాలని చెప్పాడు. అది అని చెబుతూ ఆత్మతత్వాన్ని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. ఆత్మ స్వయం సిద్ధమైనటువంటిది, స్వప్రకాశం. ఆత్మ క్షణికం కాదు, నాశనం కాదు, నిత్యము. ఆత్మ ఆకాశాదుల వలె కార్యరూపము కానే కాదు, వస్తువు కాదండి ఆకాశం. ఆకాశానికి ఉత్పత్తి నాశం ఉన్నాయి. ఆకాశవతు
ఆకాశాదుల వలె కార్యరూపం కానే కాదు. ఆకాశం కలిసిపోతుంది ఆ బ్రహ్మంలో, కానీ బ్రహ్మము మాత్రము ఒకటే స్థిరంగా ఉంటుంది. ఆకాశానికి ఉత్పత్తి నాశం ఉన్నాయి. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య నిరతిశయమైన మహత్వం ఆత్మకు ఉందనే భావంతో ఆకాశంతో పోల్చడం జరిగింది. కానీ ఆకాశానికి పరమాత్మకు సమాన ధర్మాలు లేవు. అయితే ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి 22వ సూత్రం ఆకాశ తల్లింగాత్, అక్కడ వేరు, అక్కడ అర్థం. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ సూత్రం ఇక్కడ దానికి దీనికి వెంగడించి దేని దానికి పెట్టేసేసుకోవాలి. అక్కడ బ్రహ్మానికి ఇంకో పరంగా ఆకాశం అని చెప్పుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ ఆకాశానికి పరమాత్మకు సమాన ధర్మములు లేవు. ఆకాశము పరమాత్మలో లీనమైపోతుంది. అదేవిధంగా ఆకాశం ఏ విధంగా అనంతమో ఆత్మ కూడా అంతే అని చెప్పబడింది. ఆకాశం ఏ విధంగా అనంతమో ఆత్మ కూడా అని చెప్పింది. అంత అనంతమైనటువంటిది దానిలో లీనమైపోతుంది. అందువలన ఆకాశం నిత్యం అని చెప్పుట యుక్తం కాదు. అందువలన ఆకాశం చాలా విస్తృతం కదా, కాబట్టి ఆకాశాన్ని బ్రహ్మంతోటి చెబుతానని అంటావేమో, కాదు అని చెబుతున్నాడు. సతస్య ప్రతిమాస్తి, బ్రహ్మమునకు ఉపమానం ఏదీ లేదు. చివరికి చెప్పుకుంటూ వచ్చాడు, బ్రహ్మమునకు ఉపమానం ఏదీ లేదు. స తస్య ప్రతిమ, ఇంకొక రూపము నా లేదు. ఇక్కడ నతస్య నా తస్య నా ప్రతిమాస్తి అది అనమాట. తస్య ఆ బ్రహ్మమునకు నా ప్రతిమాస్తి, సాటి ఏది లేదు. అతః అన్యదార్థం, పరమాత్మ తప్ప తక్కిన కార్యజాతములన్నీ కూడా నశ్వరములన్నీ నశించేవే. అందువలన ఆకాశం బ్రహ్మము యొక్క కార్యరూపము నశించుకోవాలి. కాబట్టి ఆకాశము బ్రహ్మం నుంచి వచ్చింది అని చివరికి తైత్తీరీయ వచనాన్ని పునః ఇక్కడ స్థిరం చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇది చివరికి అది చెప్పింది. ఇందులోటి వియత్ అధికరణం పూర్తయింది. వియత్ అంటే ఆకాశము. ఆకాశాన్ని గురించి చెప్పినటువంటి సూత్రాలు ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి వచనాలని తీసుకొచ్చి ఒక చోటకి చేర్చి ఈ విధంగా భేదభావంతో అర్థం చేసుకుంటారేమో, అలా చేసుకోవాకండి అని చెప్పుకుంటూ వచ్చి ఆ తైత్తీరీయ వచనాన్ని స్థిరం చేశాడనమాట. ఆ బ్రహ్మము నుంచి ఆకాశం వచ్చింది అని చెప్పాడు అనమాట. తర్వాత మాతరిశ్వాధికరణం, తర్వాత మాతరిశ్వాది అనమాట. ఈ విధంగా వాయువుని గురించి వస్తున్నది. అట్లా ఈ విధంగా మనం రేపు చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తపసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు. అది ఇదే శాలువాలు రేపు మూడు ఇదనమాట. ఈ శాలువా ఇది బుధవారం షూటింగ్ ఉంది. బుధవారం షూటింగ్ ఉంది. మీ ముగ్గురు అంటే అక్కడ మేము అక్కడ వేషాలు మారుస్తుంటారు. వేషాలు మార్చడం అక్కడ షూటింగ్ అప్పుడు ఒకసారి ఏదో మీకు అనిపిస్తుంటుంది, షూటింగ్ ఇట్లా తీస్తారు కావాలని అనిపిస్తుంటుంది. అన్ని సింబల్స్ ఉంటాయి. ఈ షూటింగ్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మాకన్నా వాళ్ళకి ఎక్కువ జాగ్రత్త. సరిగ్గా ఉన్నదా లేదా, మడతలు సరిగ్గా ఉన్నాయా ఇవన్నీ. అదే 10 నిమిషాలు పడుతుంది ఈ సెట్టింగ్కి. అది అందుకని మీ ముగ్గురివి. అందుకని ఎందుకంటే దీనిలో ఒక సూత్రం వచ్చింది, గుర్తుందా? ఎంత రాబోతుంది? పటవచ్చా పటవత్ చ. పటవత్, పటం అంటే వస్త్రం. వస్త్రము అనేటువంటి దానికి, ఆ వస్త్రానికి బ్రహ్మమునకు పోల్చి చెబుతారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఇప్పుడు ఏదైనా సందర్భాలు, శుభ సందర్భాల్లో బట్టలు పెడదామరా అంటారు, బట్టలు పెట్టేస్తారు. అట్లా అనమాట. ప్రవచనం చెప్పేటువంటి వాళ్ళకి ఇవి ఉంటే అది పరమాత్మ అనమాట. ఇది విశేషమైనటువంటిది, పరమాత్మ స్వరూపం అనమాట. అందుకని ప్రవచనాలు చెప్పేటప్పుడు దీనిలో ఇది లేకపోతే వాళ్ళ దగ్గర కొన్ని చేస్తారు. ఇది లేకుండా వాళ్ళకి సెట్టింగ్ కుదరదు.
ఇవి ముఖ్యంగా ఉండాలి. అదనమాట. అందుకని వస్త్రం అనేటువంటిది పరమాత్మ స్వరూపం. అది వస్త్రం అనేది పరమాత్మ స్వరూపం. అందుకని ఆ బట్టలు పెట్టేది అందుకని అసలు ఉద్దేశం అంటే పరమాత్మను యొక్క అనుగ్రహం అండి. బట్టలు పెడుతున్నాం, పరమాత్మ యొక్క అనుగ్రహం మీకు. ఈ వస్త్రధారణ చేయండి. వస్త్రము అనంటే వపుః త్రాయతే ఇది వస్త్ర. శరీరమును రక్షించేటువంటిది, శరీరాన్ని కప్పి రక్షించేటువంటిది వస్త్రము. అది అందుకని అన్నం పెట్టి వస్త్రాలు పెడతారు. అన్నం అంటే అన్నం బ్రహ్మేతి విజనాతు. అది కాబట్టి అన్నం తినేటప్పటికల్లా ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడ్డాడు, మనిషి ఉన్నాడు కదా. మనిషి ఉన్నాడు కాబట్టి ఆ మనిషి ఈ వస్త్రం ఇవ్వాలి. వస్త్రం ఇస్తే వస్త్రం వేసుకుంటాడు, కవచం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ మనిషి పరమాత్మ స్వరూపం కదా. సగుణ రూపంలో ఆ పరమాత్మని ఈ రూపంలో దర్శనం చేసుకొని అందుకనే అన్నం పెట్టి వస్త్రాలు ఇస్తారు. ఇస్తే అర్థం ఏమిటి? సాక్షాత్తుగా ఆ పరమాత్మను విష్ణువును పూజించినట్టు అని లెక్క. అది అనమాట దీనిలో. అది శుభం పోయాలి అట్లని. అది అట్లా. ఇంకా అదే రేపు వచ్చి 26వ తారీఖు ఇంకా 2 ఉన్నాయి బాకీ, వాళ్ళు వేయాల్సింది. 2 ఉన్నాయి బాకీ వేయాల్సింది. ఇవాళ నిన్న వేయాల్సింది వేయాల, ఇంకొకరికి వచ్చి పడ్డది. రేపు 26వ తారీఖు నాది వస్తుంది. ఆ తర్వాత ఆదివారం వస్తుంది. ఇప్పుడు 3 వస్తాయి. రేపు బుధవారం. ఆ లెక్క ఆదివారాలు వేస్తుంటుంటారు. అది అట్లనే శుభం పోయారు. పంపించారా మీరందరూ? ఎవరెవరు పంపించారు? కృష్ణారావు గారు పంపించారు అభిప్రాయం. తర్వాత కిరణ్మయి పంపించిందా? పంపించినట్టుంది. కిరణ్మయి పంపించావు కదా. కిరణ్మయి తర్వాత హిందువాణి పంపలేదు. తర్వాత శర్వాణి పంపలేదు. కాబట్టి ఈ నెలాఖరికి మొత్తం సెట్టింగ్ చేసేస్తాను. ఈ నెలాఖరికి ఈ నెలాఖరికి సెట్టింగ్ సెట్ చేసేసి అన్నీ దానికి కొన్ని ఫోటోలు ఇవన్నీ పెట్టి దానిలో విష్ణు సహస్రనామం చేరుస్తా. విష్ణు సహస్రనామం విష్ణువుతోటే బొమ్మ, ఫ్రంట్ బొమ్మతోటే వస్తుంది. విష్ణు సహస్రనామం చేరుస్తుంది. చేర్చి ఈ నెలాఖరి సెట్టింగ్ చేసి వచ్చే నెలలో అది ప్రింట్ చేసేసి ఒక రోజున విడుదల చేద్దాం. అట్లనే శుభం పోయారు. అట్లనే మంచిది. అదే నువ్వు బిజీగా ఉన్నావుంటుంది. ఇంకా రవిశంకర్ సార్ పంపించా చూస్తా. పంపించాక వాడు వెళ్ళిపోతుంది అట్లే ప్రెస్కి. అట్లనే సరే కానీ మంచిది. అట్లనే ఉండండి. లేదు. ఓ ఇక్కడ ఉందా ఈ అమ్మాయి? అదే రాత్రి ఇదే కచేరీ చేశాను అన్నది కదా. ఎవరు? మాధవి. ఇది ఒక కచేరీ వైజాగ్లో. ఇదే పాడుతుంది మొదలుపెట్టి చూడు.
వచ్చింది